చూశారు కదా, అది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. DaVinci Resolveలో వెరీ సింపుల్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మనం ఎడిట్ పేజ్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఫ్యూజన్ కంపోజిషన్ తీసుకుని టైం లైన్లో తీసుకుంటాం. తర్వాత మనం ఫ్యూజన్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ మీడియా ఒకటి నోట్ ఉంది కదా, టెస్ట్ నోట్ తీసుకొని దాన్ని మీడియా ఒకటి కనెక్ట్ చేసి తర్వాత టెస్ట్ దగ్గర కర్సర్ పెట్టి మనకు నచ్చిన టెస్ట్ ఇచ్చుకోవచ్చు. నేను యానిమేషన్ అని ఇస్తున్నాను. అలాగే మీకు నచ్చిన ఫాంట్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ సైజ్ కూడా మన స్క్రీన్ తగ్గట్టుగా ఇంక్రీజ్ చేసుకోవాలి. టెక్స్ట్ దగ్గర రైట్ క్లిక్ చేసి ఫాలోవర్ సెలెక్ట్ చేసుకోవాలి. టూల్స్ పక్కన ఉన్న మాడిఫైర్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకుని షేడింగ్ సెలెక్ట్ చేయాలి. ఆఫ్సెట్లో వైట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేయాలి. ఫాలోవర్ డబుల్ క్లిక్ చేయాలి. టైం లైన్ ఫస్ట్ సెట్ చేసుకుని ఆఫ్సెట్లో ఫ్రేమ్ సెట్ చేసి ప్లే హెడ్ని 15 ఫ్రేమ్ వరకు సెట్ చేసి ఆఫ్సెట్లో ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని దాని వాల్యూనేమో -0.405 సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఒపాసిటీ వాల్యూ 0 ఫ్రేమ్ దగ్గర 1గా ఉంచి 15 ఫ్రేమ్ని 0 చేయాలి. ఇప్పుడు చూద్దాం యానిమేషన్ ఎలా వస్తుంది. తర్వాత స్పిన్ సెలెక్ట్ చేసుకుని జూమ్ ఫిట్ సెలెక్ట్ చేసుకుని స్మూత్ యానిమేషన్ చేసుకుంటాం. దానికోసం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కర్సర్ రైట్ క్లిక్ చేసి ఈజీలో ఉన్న అవుట్పుట్ని సెలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఈజీలోకి వెళ్ళి సరే వైట్ బ్యాక్ క్యూబ్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్మూత్ యానిమేషన్ చూడలే. తర్వాత టైమింగ్లోకి వెళ్ళి డిలే వాల్యూని 1గా సెట్ చేసుకోవాలి. ఈసారి పర్ఫెక్ట్గా మనం అనుకున్న యానిమేషన్ వచ్చింది. మ్యూజిక్ ఫైల్, ఒక బ్యాక్గ్రౌండ్ ఫైల్ ప్రాజెక్ట్లో ఇంపోర్ట్ చేసుకున్నాను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.